ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది. ఏదైతే సుదీర్ఘ కాలం పాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో, ప్రజలకు వచ్చిన కష్టాలన్నీ కూడా తీర్చే ప్రణాళికలతో గతం నుంచి పెండింగ్ ఉండిపోయినటువంటి బిల్లులన్నింటినీ సరిచేస్తూ ఒక మంచి ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ ని ప్రజల్ని అభివృద్ధి చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండజల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు హెచ్ఆర్డి మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారు, అదే విధంగా మన పార్లమెంట్ సభ్యురాలు మన సోదరి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు కూటమితో అన్ని రంగాల్ని కూడా అభివృద్ధి చేస్తూ మంచి ప్రణాళికలతో ముందుకు వెళుతూ భావితరాల భవిష్యత్తు కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నాయి. అందులో భాగంగా మాన్యశ్రీ మందా కృష్ణమాది గారు సుమారు 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కోసం పెద్ద పోరాటమే చేస్తూ ఆయన జీవితాన్ని, ఆయనకు ఉన్నటువంటి వయసు అంతా ఏదైతే ఆయన కుటుంబ సభ్యుల కోసం, ఆయన కోసం జీవించాల్సిన కాలాన్ని కూడా మాదిగ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయాలని, మాదిగ సోదరి సోదరులందరికీ కూడా అన్ని రంగాల్లో వారి భాగస్వామ్యం ఉండాలని నిరంతరం శ్రమించి మాదిగ బిడ్డల్ని ఏ విధంగా వృద్ధిలో తీసుకురావాలనే దానికి మంచి ప్రణాళికతో 30 ఏళ్ల పాటు మందా కృష్ణమాదిగ గారు సుదీర్ఘంగా పోరాటం చేస్తే దానికి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున మోడీ గారు కూడా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఏదైతే ఆ రోజు ఎలక్షన్ ముందు మాట ఇచ్చి ఎస్సీ వర్గీకరణ జరిగి మాదిగ సోదరి మనందరికీ న్యాయం చేస్తామని మాట ఇచ్చారు. దాని ప్రకారం ఫస్ట్ బడ్జెట్ సెషన్స్ లోనే ఈ రోజు నన్ను బిల్లు పెట్టడం జరిగింది. దాని సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇచ్చింది. అదే విధంగా మందా కృష్ణమాది గారిని కూడా ఆయన మోడీ గారు ప్రత్యేకించి అభినందించి అభివృద్ధి చేర్చుకుని కౌగిలించుకుని ఆలింగన చేసి ఈ యొక్క కష్టాలు మేము తీరుస్తామని చెప్పినటువంటి విధానాన్ని, అదే విధంగా ఈ రోజు నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కొంతమంది కావాలని చెప్పి ఇబ్బందులు పెడుతున్నప్పుడు కూడా అవన్నీ లెక్క చేయకుండా మాదిగ సోదరిమణులకు, మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు నిన్న ఎస్సీ వర్గీకరణ బిల్ని పాస్ చేయడం జరిగింది. దానికి మా శాసనసభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దానికి ఆమోదం తెలిపి నిన్న బిల్లు అనేది ఫైల్ చేయడం జరిగింది. మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడి అమరులైనటువంటి వారందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. అదే విధంగా యువత, ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి యువత ఈ ఎస్సీ వర్గీకరణ జరగడం కోసం ఎన్నో కేసులు పెట్టించుకుని ఆ యువత పోలీస్ కేసులు ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా దూరంగా పడి ఎందరో బలైపోయినటువంటి యువత ఉన్నారు. ఆ యువకులందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మీకు చేదోడు వాదోడుగా ఉండి అభివృద్ధి చేస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే విధంగా ఈ ఎస్సీ వర్గీకరణలో
ఒక మాదిగ సామాజిక వర్గానికి కాకుండా చాలా ఈ యొక్క ఉప కులాలు ఉన్నాయి, 49 వరకు ఉప కులాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అందులో బుడగ జంగాలు ఉన్నారు, కురుము అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జాతి ఉంది. అది బాగా వెనకడుగులో ఉండిపోయింది. అది ముఖ్యంగా అది అనంతపురం జిల్లాలో ఉంటది. వాళ్ళు సుమారు 60,000 మంది అక్కడ ఉన్నారు. ఇలాంటి చాలా చోట్ల చాలా మంది చాలా కుటుంబాల్లో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బుడగ జంగాలు కూడా చాలా బాధలతో ఉన్నారు. మన దేవంచెరు గ్రామంలో ఉన్నారు బుడగ జంగాలు. వాళ్ళకి రిజర్వేషన్ లేదు, మాకు చాలా ఇబ్బంది పడుతున్నారు, కనీసం ఆధార్ కార్డు రావట్లేదు అని చెప్పి కూడా చాలా బాధపడ్డారు. వాళ్ళందరికీ కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క రిజర్వేషన్ లో ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఒక కమిట్మెంట్ తో మాట ఇచ్చారో ఆ మాటను ఖచ్చితంగా వాళ్ళు నిలబెట్టుకుంటారనే దానికి ఇది ఒక నిదర్శనం. ఈవేళ డిఎస్సి కూడా మాదిగ బిడ్డలు, మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి యువతీ యువకులు ఎక్కడ నష్టపోతారని డిఎస్సిని కూడా 1 month లేట్ గా ఈ యొక్క ఇంటర్వ్యూలు పెట్టి ఆ ఎగ్జామ్స్ అది పెట్టి కూడా అందరికీ సమన్యాయం జరగాలి అనే విధానంతో బాగా ముందు చూపుతో ఆలోచించి మాదిగ సామాజిక వర్గానికి భావితరాల భవిష్యత్తు బాగుండాలని చెప్పి వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకుని ఈ యొక్క వచ్చే నెలకి ఇది కూడా మార్చి పిఎస్సి ఎగ్జామ్స్ కూడా మార్చి ఇవాళ చర్యలు తీసుకుంటారు. ఏదైతే మాట ఇచ్చామో ఎలక్షన్ 100కి 100% నిలబెట్టుకునే మంచి ప్రభుత్వం అనే దానికి ఇది ఒక నిదర్శనం. అదే విధంగా చూస్తే రాజానగరం నియోజకవర్గంలో ఒక సీనియర్ నాయకుడు, విద్యావంతుడు, ఒక వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి, అన్ని కులాలతో మంచి పరిచయాలు ఉండి అందరితోని కాపు, కమ్మ, రెడ్డి, ఆ బీసీలు, ఎస్సీలు ఏమీ లేకుండా అన్ని కులాలని కూడా కలుపుకొని సోదర భావంతో ఉండే మా యొక్క మతాలు వేసుకోదంగా ఆ రోజుని తమ్ముడు నీకు నేను సపోర్ట్ గా ఉంటాను అని చెప్తూ వాళ్ళ ఇంటి దగ్గర భారీ ఆయన టెంట్ అది ఏర్పాటు చేసి టేబుల్ కుర్చీలు అన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అందరికీ మంచి నాన్ వెజిటేరియన్ తో భోజనాలు పెట్టి ఆ రోజు జనసేన పార్టీలో నేను చిన్నగా ఉన్నాను, పార్టీ చిన్నగా ఉన్న రోజుల్లో తమ్ముడు నేను బలంగా ఉంటానని వెనకాల పనిచేస్తాము, మీతో పాటు కలిసి పనిచేద్దాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని ఆ రోజుని మతాల యేసుపాదం గారు మా వెన్నుండి నడిపిస్తూ పార్టీలో జాయిన్ అయ్యి వారి కుటుంబ సభ్యులు అందరినీ కూడా పార్టీలో జాయిన్ చేసి పార్టీ గెలవడానికి ఆహ్వానిస్తులు కృషి చేసినటువంటి మతాల యేసుపాదం గారు కూడా ఈ సందర్భంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అదే విధంగా ఒక జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఎంఆర్పిఎస్ తరఫున మందాకృష్ణ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి కొత్తపల్లి రఘు గారు ఒకేసారి ఆయన జనసేన భావాలు బాగున్నాయి, జనసేన యొక్క ఆశయం బాగుంది, అదే విధంగా రాజానగరం నియోజకవర్గంలో మీ మీద నమ్మకం ఉంది, మీ ఆశయాలు బాగున్నాయి అని చెప్తూ సొంత కుటుంబ సభ్యుల్ని వారి యొక్క బంధువర్గాన్ని అనుచర వర్గంతో 1500 మందితో ఒకే రోజు జాయినింగ్ పెట్టి ఆయన పార్టీలోకి వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక సొంత సోదరుడి వలె పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి ఇవాళ పార్టీని నడిపించి గెలిపించడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి కొత్తపల్లి రఘు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా తమ్ముడు ముప్పనపల్లి రాజు ఉన్నాడు, ఎన్నో పోరాటాలు చేస్తున్నాడు పార్టీ తరఫున, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు, అయినప్పటికీ కూడా అనేది ఈవెంట్ అని చెప్పేసి ఉన్నారు. ఎంతో మంది ఆయన్ని ఈ యొక్క పార్టీలో జాయిన్ అయిన తర్వాత 10 కేసులు ఆయన మీద బనాయించారు. అయినప్పుడు కేసులు కాదు నాకు ముఖ్యం మీద గెలవడే అని చెప్పేసి అప్పటి నుంచి ఈ రోజు దాకా మాతో ప్రయాణిస్తున్నటువంటి ముప్పంచెల రాజు గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే గాడాల నుండి ఏసీ గారు ఉన్నారు, ఆయన ఒక మండల కన్వీనర్ గా ఎంఆర్పిఎస్ తరఫున వర్క్ చేశారు. ఇదన్నిటికంటే ఆయన సుమారు ఎలక్షన్ కు ముందు అందరూ కూడా ఈ ఎలక్షన్ లో అయిపోయిన తర్వాత బంధుత్వాలు వస్తాయి, లేకపోతే ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత గెలుస్తాడన్నప్పుడు బంధుత్వాలు వస్తాయి తప్ప ఆ రోజు ఆయన మొత్తం మాదిగ సామాజిక వర్గం ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారు చూసి ఊరు వైద్యుగా 30 మందిని తీసుకొచ్చి ఈ గ్రామం నుండి కూడా కోరుకొండ మండలంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి కూడా తీసుకొచ్చి ఆ రోజుల్లో సుమారు 600 మందిని ఒకే రోజు పార్టీలో జాయిన్ చేసినటువంటి ఘనత ఆ ఏసీ గారికి ఉంది. సోదరులు ఏసీ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మనకున్నటువంటి నాకు ఏకైక తమ్ముడు మా భూషణం గారు. ఈ భూషణం ఎలా ఉంటది అని అంటే ఎప్పుడు కూడా అనే నేనున్నాను మనం గెలుస్తున్నాం అంతే అంటాడు. ఎక్కడ ఏది ఉన్నా సరే
ఎవడైనా గట్టిగా మాట్లాడి జనసేన గురించి ఏదైనా మాట్లాడినా, నా గురించి మాట్లాడిన ఎవరిని నోరెత్తనివ్వకుండా పనిచేసి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మోషన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పాలి. మాకు పార్టీ జనసేన పార్టీకి నేను రాకముందు నుంచి కూడా జనసేన పార్టీకి నిరంతరం సేవలు అందిస్తున్న వాళ్ళు సామ్యులు. తర్వాత వచ్చి సరదాగా అతను ఏదో జీవనోపాధి ఉండాలి కదా అని అంబులెన్స్ నేను నడుపుతాను, అదేదో ఎదరోడికి ఇచ్చే జీతం నాకు ఇవ్వండి అని చెప్పి మాతో పాటు కలిసి ట్రావెల్ చేస్తున్నారు. ఆ జనసేన పార్టీకి కూడా అతను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, మండలానికి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అలాగే వాళ్ళ గ్రామంలో కూడా పార్టీకి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ యొక్క పార్టీకి ఇంత కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ రోజున అతని మీద అతనికి ఏదో చిన్న చితక అప్పులు ఉంటే దాన్ని అలసిగా తీసుకుని కొంతమంది కావాలని మా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తే కొంతమంది ఒత్తిడి చేస్తే అతను ఖాళీ కాగితం మీద సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడి చేసినప్పుడు అతను సంతకం పెట్టిన తర్వాత అది ఎస్సీ ఎస్టీ కేసు అయితే ఆ కేసు అయిన మరుక్షణం మా దగ్గరకు వచ్చి ఏమంటే ఇది నేను కావాలని పెట్టలేదు, వైసీపీ వాళ్ళ కుట్ర ద్వారానే ఈ కేసు జరిగింది, నాకు ఈ కేసుకి సంబంధం లేదు, మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతాం, ఈ కేసుకి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీ వల్ల కూడా నాకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది రాలేదు, మీ కుటుంబంలో ఒక సభ్యుడిలాగా మీరు చూసుకున్నారు తప్ప ఇవన్నీ కావాలని ఎవరో చేస్తున్నారని చెప్తే ఆ రోజున మనకి భూషణం తమ్ముడు అలాగే ఈ సామ్యులు కూడా కూర్చుని, అలాగే అదే టైంలో ఈయన మన మద్దాల యేసుపాదం గారు కూడా ఇది తప్పుడు వ్యవహారం, ఇది తప్పుడు సంగీతం వెళ్తుంది, ఎప్పుడు కూడా మన పంతులు బలరామకృష్ణ గారు మనతో పాటు సోదర భావంతో ఉన్నారు తప్ప దాని మీద అట్రాసిటీ కేసు కట్టడం ఏంటని చెప్పేసి పోరాడితే ఆ రోజున అతను పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిచి ఏం జరిగింది, నీకు ఏదైనా ఇబ్బంది జరిగిందా, నీ కులం తరఫున గాని నీ వ్యక్తిగతంగానే అవమానం జరిగిందా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలిచి సామ్యుల్ని ఏదైనా ఉంటే చెప్పు, నేను ఆ బత్తల బలరామకృష్ణ మీద చర్యలు తీసుకుంటాను, లేదు నీకు అన్యాయంగా వైసీపీ వాళ్ళు పెట్టించారన్నావు ఏంటో చెప్పు అని చెప్పి ఆయన క్లియర్ గా అడిగితే నాకు అలాంటిది ఏం జరగలేదు, కావాలనే పెట్టించారు అని చెప్పి ఈయన సామ్యుల్లే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్ గా కలిసి ఆ రోజున చాలా కలవడం అనేది చాలా గొప్ప విషయం. అయినప్పుడు కూడా ఈయన కలిసి ఆయన పవన్ కళ్యాణ్ గారు నీకు అన్యాయం జరిగితే చెప్పు, నీకు న్యాయం చేస్తానంటే నాకు అన్యాయం జరగలేదు, ఇది అనవసరంగా వైసీపీ వాళ్ళు ఇన్వాల్వ్ చేసి నాకు ఈ విధంగా కేసు పెట్టించారని చెప్పి ఆయన అక్కడ ఆ రోజు చెప్పడం, అంటే ఎవరో ఒత్తిడి చేస్తే కూడా అతను మా పట్ల నమ్మకంతో బాధ్యతతో నిలబడినందుకు ఆ యొక్క సామ్యులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతనికి మంచి జరిగింది, మాకు మంచి జరిగింది. అంటే వైసీపీ వాళ్ళు ఎప్పుడూ నాకు ఫలాన్ని చేకూరుతారు, అతనితో అట్రాసిటీ కేసు ఎట్టించారు, ఇతను మా మీద కేసు ఎట్టాడు, ఇతనికి పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దొరికింది, అది అయిపోయింది, నాకు తీసుకెళ్లి ఇతను కేసు ఎట్టినందుకు ఇలా వేధిస్తున్నారు కదా అని చెప్పి ఆ రోజు తర్వాత రోజు నాకు ఇన్ఛార్జ్ కూడా అనౌన్స్ చేశారు. ఆ ఇన్ఛార్జి అనౌన్స్ చేయడంలో సామ్యులది కూడా కీలక పాత్ర ఉంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా కీలక పాత్ర ఉంది, కాబట్టి నేను సామ్యులకు ధన్యవాదాలు జరిగాను. కాబట్టి అన్ని కులాలని సమభావంతో చూస్తూ అన్ని కులాలకి న్యాయం చేసే పార్టీ జనసేన పార్టీ, ఎన్డీఏ కూడా అందరికీ మంచి జరగాలని నిరంతరం శ్రమిస్తూ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తిగా ఒక కులానికి నష్టం కాదు, అన్ని కులాలకి న్యాయం చేయడానికి జరిగిందని సందర్భం తెలియజేస్తుంది.